హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పూర్తయింది. ఇది కాకుండా కొన్ని ప్రాజెక్టులు ల్యాండ్ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సి ఉంది. కొన్ని ఎన్వైరన్మెంటల్ క్లియర్ 161 BB బోధన్ బాసరా బైన్సా సెక్షన్లో ఉన్నటువంటి రోడ్డు ఇది కూడా 56 కిలోమీటర్ల రోడ్డు 644 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వము ఇది ముందుకొచ్చింది. ఇది కూడా మరి సుమారు 10 హెక్టార్ల మరి భూమి సేకరణ చేయాల్సి ఉంది. అదేవిధంగా NH 365B జనగాం దుబ్బేడ సెక్షన్లో ఇది 45 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి రోడ్డు 423 కోట్లతో ఈ రోడ్డు కూడా చేస్తున్నాం. దీన్ని కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి ఉంది. అది కూడా ఎంత తొందరగా ల్యాండ్ అక్విజిషన్ చేసి జాతీయ రహదారులకు ఇచ్చినట్లయితే అది కూడా రోడ్డు పూర్తి చేస్తాం. ఇది కాకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్నటువంటి కల్వకుర్తి కొల్లాపూర్ NH 167K ఇది కూడా 79 కిలోమీటర్ల రోడ్డు 886 కోట్ల రూపాయలతోటి ఈ రోడ్డు కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి ఉంది. అదే కాకుండా NH 167తో పాటు ఇది మరొకటి మెదక్ ఎల్లారెడ్డికి సంబంధించినటువంటి సెక్షన్లో మరి ఈరోజు 43 కిలోమీటర్ల రోడ్డు 399 కోట్ల రూపాయలతోటి ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సింది. అది కూడా పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇది కాకుండా ఎల్లారెడ్డి రుద్రూర్ NH 765D ఇది 51 కిలోమీటర్లు 499 కోట్లతోటి ఈ రోడ్డు కూడా ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్లో ఉంది. అదేవిధంగా NH 765DG మెదక్ సిద్దిపేట మధ్యలో కూడా 70 కిలోమీటర్లు 882 కోట్ల రూపాయలతోటి పని జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేయాల్సి ఉంది. ఇది కాకుండా NH 3536 సిరోంచా మహాదేవ్పూర్ ఇది కూడా మరి 17 కిలోమీటర్ల రోడ్డు 163 కోట్ల రూపాయలతోటి ఇది కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి ఉంది. ఇదే కాకుండా ఈరోజు గ్రీన్ఫీల్డ్ హైవే ఖమ్మం విజయవాడ NH 163G ఖమ్మం విజయవాడ మధ్యలో వెంకటాయపాలెం విలేజ్ టు బ్రాహ్మణపల్లి విలేజ్ వరకు 29 కిలోమీటర్ల రోడ్డు 1022 కోట్ల రూపాయలతోటి ఈ గ్రీన్ఫీల్డ్ హైవే జరుగుతూ ఉంది. ఇది కూడా ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్లో ఉంది. అదేవిధంగా ఇదే గ్రీన్ఫీల్డ్లో కొన్ని బిట్స్ చెప్తా ఉన్నాను. ఇదే 163G వరంగల్ ఖమ్మం గ్రీన్ఫీల్డ్కి సంబంధించినటువంటి వెంకటాపురం విలేజ్ టు వరంగల్ జిల్లా ఇది. అదేవిధంగా తాళ్ళసంకేశ విలేజ్ మహబూబాద్ మధ్యలో 39 కిలోమీటర్ల రోడ్డు 1061 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇది కూడా ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేయాల్సి ఉంది. ఇదే కాకుండా మరొక ఇదే గ్రీన్ఫీల్డ్ మంచిర్యాల టు వరంగల్ పింగళపల్లి విలేజ్ నుంచి ఓరుగొండ విలేజ్ వరకు 39 కిలోమీటర్ల రోడ్డు 1170 కోట్ల రూపాయలతోటి 1170 crores ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో గ్రీన్ఫీల్డ్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇంకొకటి
మంచిర్యాల టు వరంగల్ ఫ్రమ్ పుట్టపాక విలేజ్ నుంచి పగిడిపల్లి విలేజ్ వరకు 37 కిలోమీటర్ల రోడ్డు 1115 కోట్లతో ఇది కూడా గ్రీన్ఫీల్డ్ హైవే చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా వరంగల్ ఖమ్మం మధ్యలో మరి వెంకటాపాయం విలేజ్ ఖమ్మం నుంచి ఇది తాళ్ళ సంకేజ విలేజ్ వరకు, తాళ్ళ సంకేశ నుంచి వెంకటాయపురం వరకు ఇది 30 కిలోమీటర్ల రోడ్డు 1098 కోట్లతోటి ఈ రోడ్డు కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ల్యాండ్ ఎక్విజిషన్ ఇంకా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఇది కాకుండా ఖమ్మం విజయవాడ మధ్యలో బ్రాహ్మణపల్లి కిమిడిచెల్ర రిమిడిచెల్ర మధ్యలో 29 కిలోమీటర్ల రోడ్డు 862 కోట్లతోటి ఈ రోడ్డు కూడా చేస్తూ ఉన్నాం. ఇది కూడా ల్యాండ్ ఎక్విజిషన్ లిటిగేషన్స్ ఉన్నాయి. ఇది కాకుండా గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించి వరంగల్ ఖమ్మం మధ్యలోనే హన్మకొండ జిల్లా మరి ఓరుగొండ గ్రామం, అదేవిధంగా వెంకటాపూర్ వరంగల్ జిల్లా, ఈ 2 గ్రామాల మధ్యలో 38 కిలోమీటర్ల రోడ్డు 1140 కోట్ల రూపాయలతోటి రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా వేగవంతంగా పూర్తి చేయాలి. ఈ రకంగా ఈ యొక్క 244 కిలోమీటర్ల రోడ్డు 7471 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క గ్రీన్ఫీల్డ్ హైవే పనులు మరి వేగవంతం కావాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ వెంటనే పూర్తి చేయాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను. అదేవిధంగా పెండింగ్ ఫారెస్ట్ క్లియరెన్సెస్ కూడా ఉన్నాయి. అవి కూడా మరొక మరి 10 రోడ్లు ఉన్నాయి. వీటిని కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి NH 167N మహబూబ్నగర్ కోసి కొడంగల్ రోడ్డు, ఇదొకటి పెండింగ్లో ఉంది. అదేవిధంగా మెదక్ సిద్దిపేట మధ్యలో పెండింగ్లో ఉంది. మెదక్ ఎల్లారెడ్డి మధ్యలో కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ పెండింగ్లో ఉంది. సిద్దిపేట ఎలకతుర్తి మధ్యలో కూడా మరి 20 హెక్టార్ల ల్యాండ్ క్లియరెన్స్ తీసుకురావాల్సి ఉంది. సిరోంచా టు మహదేవ్పూర్ సెక్షన్, అదేవిధంగా నిజామాబాద్ ఆర్మూర్ సెక్షన్, తొర్రూరు నెల్లికుదురు మహబూబాద్ సెక్షన్, ఎల్లెంద కొత్తగూడెం జంక్షన్, మహబూబాద్ ఎల్లెందు కొత్తగూడ జంక్షన్, ఇవన్నీ కూడా ఈ మధ్యలో ఫారెస్ట్ క్లియరెన్స్ తొందరగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా ఆర్మూర్ జగిత్యాల్ మంచిర్యాల్ NH 63 ఏదైతే ఉన్నదో ఇక్కడ కూడా మరి ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఈ రకంగా 144 హెక్టార్లో మరి ఈరోజు ఫారెస్ట్ ల్యాండ్ క్లియరెన్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా జాతీయ రహదారులకు సంబంధించి కొన్ని మాత్రమే నేను ఇప్పుడు చెప్పాను. ఇంకా చాలా పనులు తెలంగాణ రాష్ట్రంలో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. వీటన్నిటిని కూడా వేగవంతంగా పూర్తి చేయడం కోసము రెగ్యులర్గా మరి కేంద్ర ప్రభుత్వ అధికారులతోటి రివ్యూ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా మరి ముందుకొచ్చి ఈ యొక్క జాతీయ రహదారుల నిర్మాణాన్ని వేగవంతంగా సహకరిస్తే అంత తొందరగా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇవి అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న ల్యాండ్ ఎక్విజిషన్ లిటిగేషన్స్ ఉన్నాయి, కొన్ని కట్టడాలు ఉన్నాయి, రిలీజియస్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, కొన్ని ఫారెస్ట్ క్లియరెన్స్ చేయాల్సి ఉన్నాయి, కొన్ని కోర్టు డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అల్టిమేట్గా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత మధ్యలో కొద్ది హార్డిల్స్ తోటి అవి పూర్తిగా మరి ప్రారంభోత్సవం చేసుకోలేకపోతున్నాం. ఇవన్నీ కూడా మనము ఎంత తొందరగా ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసినట్లయితే కొన్ని ఇప్పటికే మరి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి, కొన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, మరికొన్ని మంజూరు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి
ప్రధానమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్లియరెన్సెస్ పూర్తి చేసుకొని రోడ్లు ప్రారంభించుకోండి అనేటువంటి విషయం. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డు కూడా క్యాబినెట్ అప్రూవల్ కాగానే కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ అప్రూవల్ ప్రిన్సిపల్గా ఈ యొక్క నార్త్ సైడ్ రీజనల్